నేపాల్లో జన్-జెడ్ ఉద్యమాన్ని మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జన్-జీ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఈ జన్-జీ ఉద్యమం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్యమానికి ఎందుకు సిద్ధమవుతున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జన్-జీ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ మధ్య కాలంలో జన్-జీ అనేది మనకి తరచూ వినిపిస్తుంది. కేటీఆర్ గారి నోటి నుంచి వినపడుతుంది, రీసెంట్ గా లోకేష్ గారి నోటి నుంచి వినపడుతుంది, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వినపడుతుంది. ఆయనేమో జన్-జీ అనే దాన్నేమో పార్టీ బలోపేతం కోసం, పార్టీని కొత్త తరం తీసుకురావడానికి, నాయకులు తయారు చేయడానికి జన్-జీ అని అన్నారు ఎవరు, లోకేష్ గారు. జన్-జీ ఉద్యమం అనేదేమో పెద్ద ఎత్తున రావాలి, ఈ ప్రభుత్వాలు మారాలి అనేదేమో కేటీఆర్ గారు అంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్-జీ ఉద్యమం రావాలని ఈయన కోరుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంది ఏంటి అని అంటే, అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు రావాలి, ఉద్యమాలు రావాలి అనేటువంటి యాంగిల్లో ఆయన ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. ఆ మాట అనగానే నాకు వెంటనే గుర్తొస్తుంది ఎవరంటే అన్నా హజారే గారు. 2014 ఎన్నికలకు ముందు అన్నా హజారే గారు అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఢిల్లీ కేంద్రంగా చేపట్టారు. అప్పుడు దేశవ్యాప్తంగా యువత ర్యాలీ అయింది ఆయనతోటి. అప్పుడు 2014 వరకు UPA 2 ఉంది. అంతకుముందు UPA 1, UPA 2 వరుసగా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో 2G స్కాము, బొగ్గు స్కాము, కామన్వెల్త్ స్కాము, ఇలా అనేక స్కాములు బయటకు వచ్చినాయి. దాంతో అన్నా హజారే గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చి అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసినప్పుడు బాగా వాళ్ళకి సపోర్ట్ వచ్చింది. దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి లీడరే కేజ్రీవాల్. కేజ్రీవాల్ ఇలా ముఖ్యమంత్రి 3 సార్లు అయ్యాడు ఢిల్లీకి. సో అక్కడి నుంచి వచ్చినాడే. కాదు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ప్రజెంట్. ఆయనే అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతి పెరిగిపోతుంది, సో ఈ అవినీతికి వ్యతిరేకంగా మనం చర్యలు తీసుకోవాలి, అవినీతి రహిత పాలన అందించాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నాడు. సరిగ్గా ఈ మాట నేను వినగానే ఆయన అన్న మాట సరైనటువంటి వ్యక్తి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అని అనిపిస్తుంది నాకైతే. సీనియర్ జర్నలిస్ట్ గా 28 years నుంచి నేను చూస్తున్నా సచివాలయంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ప్రభుత్వ ఆఫీసులో ఎవరైనా వస్తే వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ విధంగా లంచాలు వసూలు చేస్తారు, అలాగే పొలిటికల్ కరప్షన్ ఎలా ఉంది, ఇవన్నీ నేను చాలా వరకు చూశాను. దీనికి ఎవరో ఒకరు ఉండాలి, ఒక ఇది లీడ్ తీసుకొని దీనికి వ్యతిరేకమైన ఉద్యమం చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి అనుకుంటుండేవాడిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి అవినీతి రహిత పాలన అనేటువంటిది వచ్చింది. నిజంగా ఆయన గనక ఆ స్టేట్మెంట్ మీద నిలబడి దానికి తగిన విధంగా గనక ఆయన పోరాటం చేస్తారా, లేదంటే అధికారాన్ని ఉపయోగించి దాన్ని అవినీతి రహితంగా అందిస్తాడా పరిపాలనని అనేది ఆయన ఆలోచన. ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారాన్ని ఉపయోగించి అవినీతి రహిత పాలన అందించవచ్చు. ఎందుకంటే పవర్లో ఉన్నారు కాబట్టి. పవర్లో లేనప్పుడు ఉద్యమం చేయటం మార్గం. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అవినీతి రహిత పాలన అందించాలి అని చెప్పి ఆయన అన్నారు అని అంటే దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఆయనే తయారు చేయాలి. ఆయనే తయారు చేసి ఆయన గనక నడుము బిగిస్తే చిరస్థాయిగా ఆయన పేరు నిలబడిపోతుంది. ఎందుకంటే అవినీతి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. 1-2 రోజులు కాదు, చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ అన్నా హజారే సక్సెస్ కాలా, అయినా కానీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? చేశారు కాబట్టి, ప్రయత్నం చేశారు. అలాగే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైతే లోక్సత్తా స్వచ్ఛంద సంస్థగా పెట్టి పోరాడారో అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు, రెవెన్యూ కార్యాలయాలు ఒక రకమైనటువంటి భయాందోళనకు గురైనాయి. ఉద్యోగులు ఎవరైతే అవినీతి పాల్పడతారో వాళ్ళు. అది గుర్తుంది. కానీ లోక్సత్తా రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఆ యాక్టివిటీ ఆగిపోయింది. కానీ అందరికి గుర్తుంది లోక్సత్తా అసలు పునాది ఏంటంటే అవినీతి వ్యతిరేకం. కానీ అది సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన రాజకీయ పార్టీ పెట్టడం, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం, ఫెయిల్ అవటం, ఇవన్నీ ఓకే. ఎవరు చేసిన అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోతారు. అందులో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కనుక దీన్ని లీడ్ చేసుకుంటే అసలు ఆయనకు ఉన్నటువంటి క్రేజ్కి ఆ ఒక్కటి చేస్తే చాలు. ఆయన ప్రజాసేవ చేసే టైంకి వచ్చాను నేను అని చెప్పి చెబుతుంటారు కదా, నిజమైనటువంటి ప్రజాసేవ అదే. ఆయన కనుక నడుము బిగిస్తే అవినీతి వ్యతిరేకంగా
అవినీతి రహిత పాలన చేయాలని చెప్పి ఆయన గనక నిజంగా చిత్తశుద్ధితోటి అనుకొని కార్యాచరణ ప్రణాళికను తీసుకొని ఆయన గనక ముందుకు కదిలితే ఆయనకు వచ్చేటువంటి క్రేజు ఊహించలేం మనం. అంత క్రేజ్ వస్తుంది. ఎందుకంటే అసలే సెలబ్రిటీ, ఆయన ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. పైగా ఆయన ఒక పిలుపునిస్తే కొన్ని వేల మంది, లక్షల మంది యూత్ బయటకు వస్తారు. ఇవాళ తిరగబడాల్సిన వాళ్ళు ఎవరు? యూత్. జంజీ అంటే అదే కొత్త తరం తిరగబడాలి. సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల మీద పోరాడాలి. సమాజంలో పెచ్చురుతున్నటువంటి అవినీతి మీద తిరగబడాలి. కానీ ఇవాళ యువత ఆ పరిస్థితులు లేదు. అందుకే వాళ్ళని జాగృతం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడరు అవసరం. కరెక్ట్గా ఏ లీడర్ అయితే ఈ స్లోగన్ని అందుకుంటారో, ఏ లీడర్కి అయితే ఆలోచన రావాలో అదే లీడర్కి ఈ ఆలోచన వచ్చింది ఇప్పుడు. ఆయన నోటి నుంచి సమీక్ష సమావేశంలో ఆ మాట వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అయినటువంటి వాళ్ళల్లో నేనైతే ఉన్నా. నిజంగా ఆయన గనక అవినీతి రహిత పాలన కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తే, పూర్తిగా కాకపోయినా అట్లీస్ట్ చాలా వరకు మార్పు వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అవినీతి ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి కదిలిచ్చినా కానీ వాళ్ళు ఎంత అడుగుతున్నారో తెలుసు. చిన్న పనికి కూడా ఎంత అడుగుతున్నారో తెలుసు. కరప్షన్ ఎలా పెరిగిపోయిందో తెలుసు. ఒక ఉద్యోగులు చేసే కరప్షనే కాదు, ఈవెన్ పొలిటీషియన్స్ చేసే కరప్షన్ కూడా ఉంది. అనేక రకాల రూపంలో ఉంది కరప్షన్. దీని మీద కనుక ఉద్యమం చేస్తే, మహోద్యమం చేయగలిగితే, పవన్ కళ్యాణ్ గారు పవర్లో ఉన్నా లేకపోయినా దేవుడిలాగా కొలుస్తారు ప్రజలు. సో ఆయన గురుతర బాధ్యత ఏంటంటే, ఆయన ఏదైతే అన్నారో అవినీతి రహిత పాలన, అది అందించడానికి ఆయన నిజంగా ముందుకు రావాలి. అన్నా హజారే లాగా ఆయన ఏమన్నారంటే, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో 10,000 మందికి పైగా నేను పదోన్నతులు కల్పించాను, అవినీతి రహితంగా మీరు అందరూ పని చేయండి అని చెప్పి అన్నారు. చెప్తే వినరు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తారు, ఎప్పటి నుంచో చెబుతున్నారు, 50 సంవత్సరాల నుంచి చెబుతున్నారు, అవినీతి రహిత పాలన అందిస్తాం, అవినీతి రహిత పాలన అందించాలి అని. వర్కౌట్ కాల. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ప్రతి వాళ్ళు చెప్తారు, కానీ చేసేవాళ్ళు తక్కువ. ఆ చేసే వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఉద్యోగులను ఉద్దేశించి అవినీతి రహిత పాలన అందించండి, మీకు పదోన్నతులు కల్పించాము, మీకు అన్ని రకాల సపోర్ట్ చేస్తున్నాము, మీరు ప్రజల్ని డబ్బులు అడగకుండా, మీరు అవినీతి చేయకుండా మీరు పని చేయండి అని చెప్పి ఆయన కోరాడు. కోరటం కాదు, అధికారంలో ఉన్న ఆయన ఆదేశించాలి. పైగా సింపుల్ థింగ్ అండి, అవినీతిని రూపుమాపడం అనేది చాలా సింపుల్ థింగ్. ఏసీబీకి గనక మంచి డీజీని వేసేసి, ఐజీనో డీజీనో వేసేసి ఏసీబీకి దానికి గనక ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి, దానికి చిత్తశుద్ధి అన్నటువంటి పోలీసులు కనుక అపాయింట్ చేస్తే చాలు. ఇప్పుడు తెలంగాణలో బహుశా అదే జరుగుతుంది. ఈ మధ్య వేటాడుతున్నారు ఏసీబీ. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏసీబీ వాళ్ళని కనుక ఒక రైడ్ ఏసీబీ వాళ్ళని పకడ్బందీగా చేయగలిగితే చాలు. వరుసగా కనుక బిగ్ షాట్స్ని వేసేస్తే, ఎవరైతే టాప్లో ఉంటారో అవినీతిలో వాళ్ళని వేసేస్తే, అది తెలుసు, లిస్టు ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలిసి వాళ్ళని కనుక రైడ్ చేయగలిగితే అవినీతి చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. సో అది పవన్ కళ్యాణ్ గారు చేయాలని మనం కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.